మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా అసలు? మళ్ళీ అనుమానం అంటున్నా? ప్రేమన చోటే కదా అనుమానం ఉంటుంది. హలో రాజా గారు, ఏంటి సైలెంట్గా ఉన్నారు? ప్రేమ అన్నారు, తిరిగి మళ్ళీ అనుమానం అంటుంది ఏంటి అసలు? మీరు ప్రేమించుకున్నారు అసలు? అమ్మాయికి నా మీద అనుమానం ఉంది, ప్రేమ లేదండి. ఆల్రెడీ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది. వాట్? అంటే గొంతులో ఫ్యామిలీ మెంబర్సే పాయిజన్ పోయడం ఏంటి అసలు? ఏంది ఆ స్టోరీ ఏంటి? అంటే నా లవ్ మ్యాటర్ తెలిసి అంటే ఈ అబ్బాయితో లవ్ వల్ల ఇంట్లో తెలిసి చేశారా? వాట్? క్లారిటీగా ఉన్నావు, క్లారిటీగా ఒక కాలేజ్ మేట్తో ఫ్రెండ్ అన్నావు ఫస్ట్, వీడు వెనకబడ్డావు క్రష్ అని, వీడు పక్కకు వచ్చేసాడు, వాడిని ప్రేమ అన్నావు. మేడం మీకు ఒకటి చెప్పిన మేడం, నన్ను అన్నా ఉంది కాలేజ్ అన్నా అన్న అతపులుగా కలిపింది ఈ పాకి ఉండ. ఐ లవ్ యూ చెప్పకుండా చాటింగ్ చేస్తూ మీటింగ్స్ చేస్తున్నావా? నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడ, మాకు అర్థమైందా? దవడ పగిలిపోయింది. నీ మనసులో రాజా ఉన్నప్పుడు తన లవ్ను నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు? చేసిద్ది మేడం, ఇది బేబీ సినిమా చూస్తుంది నాకు. నేను పక్కలో ఉంటాను మేడం, వాడు గుండెల్లో ఉంటాడు అంతే. లైఫ్లో ఇట్లా ఉందామని కాంప్రమైజ్ అయ్యి లవ్ చేసుకున్నాను అనమాట. నాకు అంటే ఒక ఫ్రెష్గా ఒక అమ్మాయి నేను నమ్మే అని చెప్పి పోయినప్పుడు, ఇంతమందితో తిరుగుతున్నప్పుడు ఒక అబ్బాయి నేను తిరిగితే తప్పండి మేడం. ఈ అమ్మాయితో నాకు బ్రేకప్ చూపిస్తానంటే బ్రేకప్ కోసం వచ్చారా? ఇప్పుడు దాకా అమ్మాయి లేకుంటే నేను ఉండను చెప్పావు కదయ్యా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లవ్ టుడే. ఎన్నో బ్రేకప్ స్టోరీస్ తో మీ ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే శ్యామల గారు కౌన్సిలింగ్ కోసం వచ్చారు. 3 ఏళ్లు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నామన్నారు, ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చారు. అసలు ఈ కౌన్సిలింగ్ దేనికోసం? పెళ్లి కోసమా లేకుంటే ప్రేమ గురించా? వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అండ్ అలాగే ఈ విషయాల గురించి విశ్లేషించడానికి లవ్ అనలిస్ట్ రీనా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. రీనా గారు, ఈ రోజు కౌన్సిలింగ్ కి శ్యామల గారు వచ్చారు. అండ్ తన స్టోరీ ఏంటంటే 3 years ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి చేసుకోబోయే మూమెంట్ లో కౌన్సిలింగ్ అని వచ్చారు. అసలు ఈ కౌన్సిలింగ్ పెళ్లి కోసమా ప్రేమ కోసమా? ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్యామల గారు, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర, విజయవాడ నుంచి వచ్చానండి. ఓకే, అంటే మాకు చెప్పినప్పుడు 3 years ప్రేమించుకున్నాము అని అన్నారు, పెళ్లి చేసుకోబోతున్నాం అన్నారు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే మూమెంట్ లో మీ కౌన్సిలింగ్ అంటే దేనికోసం కావాల్సి వచ్చింది? ఎందుకంటే మా ఇద్దరి క్యాస్ట్లు వేరే, సో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఏమన్నా అవుతుందేమో అని చిన్న కన్ఫ్యూజన్. సో క్లారిటీ కోసం ఇక్కడికి వచ్చాం. ఎందుకంత సైలెంట్ గా కూర్చున్నాడు? వచ్చి తెలీదా వస్తున్నట్టు నీకు? నాకు అసలు చెప్పలేదండి ఇక్కడ దిగుతున్నానండి. నాకు అసలు చెప్పలేదండి ఇక్కడికి వస్తున్నాను. మీకు నత్తేమనుందా? తనకి నత్తేమనుందా? అర్థం కావట్లేదు. నాకు అసలు చెప్పలేదండి ఇక్కడికి వస్తున్నాను. కనీసం ఒక ఇంటిమేషన్ లేదు నాకేం. తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మీకు ఓకేనా? కంఫర్ట్ గానే ఉందా ఇప్పుడు మాట్లాడడం? కంఫర్టేనండి, అంటే కనీసం ఒక మాట చెప్పాలి కదా అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పలేదు అబ్బాయికి? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే చెప్తే రాడు. ఓకే ఓకే. అసలు ఈ అబ్బాయి ఎట్లా పరిచయం మీకు? షాపింగ్ మాల్ లో కలిసి పనిచేసాము, అక్కడ పరిచయం అయ్యాడు. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి షాపింగ్ మాల్. అసలు ఎలా తెలుసు, ఎలా నడిచింది మీ ప్రేమ వ్యవహారం? ఇద్దరం సేల్స్ డిపార్ట్మెంటే, నన్ను కూడా సేమ్ కౌంటర్ లో వేసారు తన దగ్గరే. సో ఫస్ట్ 10 days ఏం మాట్లాడుకోలేదు. తర్వాత వర్క్ పర్పస్ తో కొంచెం కొంచెం మాట్లాడుకోవడం. సమ్ డేస్ తర్వాత తనే ఇష్టం అని చెప్పాడు, నేను చేయను అని చెప్పాను. ఇంకా 3 months అలానే ఫోర్స్ చేసి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. 1 day ఫైనల్ గా యాక్సెప్ట్ చేశాను. ఓకే. తర్వాత ఇంకా అనుకోకుండా నేను లవ్ యాక్సెప్ట్ చేసిన 1 month కే తను మాల్లోంచి వెళ్ళిపోయాడు. ఓకే, అంటే జాబ్ వచ్చిందని వెళ్ళిపోయాడు? జాబ్ వచ్చిందని వెళ్ళిపోయాడు. బట్ వెళ్ళిన తర్వాత కన్వర్జేషన్ తగ్గిపోయింది, కొంచెం అవాయిడ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉండేవాళ్ళం. సడన్ గా సమ్ డేస్ తర్వాత అసలు చాలా రేర్ మాట్లాడటం మానేశాడు. అవాయిడ్ చేస్తున్నాడు. తర్వాత ఏం డౌట్ వచ్చింది మీకు? మేబీ ఇంకొక గర్ల్ తోటి ఏమన్నా, అంటే వేరే జాబ్ పర్పస్ వెళ్ళాడు కాబట్టి అక్కడ ఏమైనా పరిచయం అయింది ఏమో అనిపించి అడిగాను. అడగటం వల్ల నీకు నా మీద అనుమానం, అది ఇది వద్దు, అది చెప్పనివ్వండి. ఎందుకు అలా చూస్తున్నావు? అదేగా చెప్తున్నా, నీకు ఎందుకు కోపం వస్తుంది? అవాయిడ్ చేసినప్పుడు లేదా? చెప్పు.
అలా అయింది. ఇంకా ఆ తర్వాతే డౌట్ వచ్చింది. అందుకోసమే పెళ్లి చేసుకుందాం అన్నాను. ఇంకా తను ఊరికి కారణాలు చెప్పి తప్పించుకున్నాడు అది ఇది అని చెప్పేసి. అయినా పర్లేదు తనకి సెటిల్ అయితేనే ఎలాంటి కారణాలు చేసుకుంటున్నాడు. చెప్తున్నాడు? సెటిల్ అయ్యాకే చేసుకుంటా అంటున్నాడు. ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లం అయినా పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసి సంపాదించి ఉంటాం అవును. కదా, నేను అందులో కూడా తోడుంటా అంటున్నాను. కానీ తను మాత్రం లేదు, అయ్యాకే చేసుకుంటా అంటున్నాడు. అంటే ఆల్రెడీ జాబ్ ఉంది కదా, సాఫ్ట్వేర్ కదా తను, ఇంకేం కావాలంట? అడిగావా? అడిగాను, అయినా సరే టైం కావాలి అంటున్నాడు. సో కాదు శ్యామల, ఇప్పుడు నువ్వు వచ్చింది కౌన్సిలింగ్ కోసం, అవును, కానీ ఇప్పుడు ఏంటి అనుమానం అని ఇంకొక టాపిక్ రైస్ చేస్తున్నావు? అలా అని చెప్తే తను రాడండి, అందుకని అలా చెప్తాను. హలో రాజా, ఏం సార్ సైలెంట్ గా ఉన్నారు అంతా చేసి? మొత్తం నామే చెప్తుందండి, ఆమెను చెప్పిన తర్వాత నేను చెప్తాను. సో ఇప్పుడు నీకున్నది అనుమానం, ప్రేమ కాదు. ప్రేమించానన్నావు. ఇప్పుడు మనం యాజ్ ఎ ఫ్రెండ్ అనుకున్నాను క్లియర్గా, అసలు అది ప్రేమ నువ్వు అనుకున్నావా? మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా అసలు? ప్రేమేనా? మళ్ళీ అనుమానం అంటున్నావు. ప్రేమన చోటే కదా అనుమానం ఉంటుంది. అమ్మో, సినిమా డైలాగ్. ఎందుకు అంటే వేరే పర్సన్ కి దగ్గర అవుతారేమో అనే దాన్ని బట్టే కదా వస్తుంది. అది అనుమానం ఎలా అవుతుంది? అంత ప్రేమ ఉండబట్టే కదా వస్తుంది. సో అనుమానం ఉంది. ఈ అనుమానాన్ని క్లియర్ చేసుకుంటానికి ఇప్పుడు నీకు కౌన్సిలింగ్ కావాలంటావు. అవునండి, ఇప్పుడు నీకు కాదు కౌన్సిలింగ్, తనకి రాజాకి కౌన్సిలింగ్, కావాలి. అంతేనా? హలో రాజా గారు, ఏంటి సైలెంట్గా ఉన్నారు? ప్రేమ అన్నారు, తిరిగి మళ్ళీ అనుమానం అంటుంది. ఏంటి అసలు? మీరు ప్రేమించుకున్నారు అసలు? అమ్మాయికి నా మీద అనుమానం ఉంది, ప్రేమ లేదండి. ప్రేమ లేకపోతే 3 ఏళ్ళు ఎందుకు తిరుగుతుంది అయ్యా? ఆల్రెడీ టైం పాసా? ఆల్రెడీ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంది. వాట్? నాకు తెలుసు ఆ విషయం, నేను ఎప్పుడు బయటపడలేదు. ఇప్పుడు అన్నీ చెప్తుంది కదా, అందుకు నేను చెప్పాల్సి వచ్చింది. ఇన్ని రోజుల్లో కూడా నేను ఏ రోజు ఆ అమ్మాయిని నువ్వు చేస్తుంది తప్పని నేను చెప్పలా. అంటే ఆల్రెడీ మీరు కాంప్రమైజ్ అయ్యి ఈ విషయాల్లో ఓకే మనం ఇప్పుడు లైఫ్ లో ఇట్లా ఉందామని కాంప్రమైజ్ అయ్యి లవ్ చేసుకున్నారు అనమాట. స్టార్టింగ్ లో నేను లవ్ చేసిన మాట వాస్తవం. ఇప్పుడు దాకా అసలు ఎవరు నన్ను తిరిగా ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేసామంటుంది, లవ్ చేయి అని తిరిగా ఉంటా కదా. అంటే నాకు అంటే ఒక ఫ్రెష్ గా ఉండే మైండ్ సెట్ కి లవ్ అనేది ఒక చాలా పెద్దది అనమాట. నేను ఆ విధిలోనే ఆ అమ్మాయితో మాట్లాడా. వేరే వాళ్ళతో రిలేషన్స్ ఆ అమ్మాయిలాగా నేను ఎప్పుడు చేయను. నేను ఎప్పుడు అనుమానం పడలా ఆ పిల్ల మీద. ఇన్ని రోజులు అవుతుంది. ఒక్క నిమిషం, అవునండి, ఎప్పుడు అనుమానించలేదా నిన్ను? మీరే అనుమానిస్తూ ఉంటారు. అసలు నీకు ఎందుకు అనుమానం అనేది మొదలైంది ఆయన మీద? ఎందుకంటే స్టార్టింగ్ లో డైలీ గంటలు కాల్స్ చాట్స్ ఉండేవి. ఇప్పుడు నేను కాల్ చేసినా కూడా బిజీ అని, ఓకే వర్క్ లో బిజీ అని చెప్పేసి కాల్ కట్ చేస్తున్నాడు. అట్లీస్ట్ రిటర్న్ కాల్ కూడా చేస్తలేడు. సో అందువల్ల అనిపించింది. ఈ అనుమానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్ లో? తాను జాబ్ కోసం నా దగ్గర నుంచి వేరే జాబ్ కి వెళ్ళినప్పుడు, వేరే జాబ్ నుంచి నీతో ఉన్నంతసేపు బానే ఉన్నాడు, అక్కడ బానే ఉన్నాడు. సో గ్యాప్ వల్ల అనుమానం స్టార్ట్ అయిందంటావు. సో అప్పటి వరకు ఎలా ప్రేమించుకున్నారు అసలు మీ ఇద్దరు? వాట్ ఈస్ యువర్ లవ్ అంటే ఏం చెప్తారు? ఎట్లా ప్రపోజ్ చేసావు? నేనైతే ఆ అమ్మాయిని ప్రేమిద్దాము, పెళ్లి చేసుకుందాం, ఒక జీవితాన్ని ప్రారంభిద్దామని ఆ అమ్మాయితో ఉన్నా. ఇంకా వేరే ఆలోచనలు లేవు నాకు. కానీ ఈ అమ్మాయి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉందన్న తర్వాత నా వల్ల కాల. ముందే తెలుసన్నారు కదా మీరు. అంటే అది నాకు ముందు చెప్పింది ఇట్లా అని, నేను ఉన్నా తిరిగా అని చెప్పింది. ఎప్పటికీ మేము బయటికి వెళ్ళేటప్పటికి చెప్పింది నాకు. బయటికి వెళ్ళేటప్పటికంటే అంటే ఓయే రూమ్లకి వెళ్ళేటప్పటికి నాకు చెప్పింది. అప్పుడు నాకు తెలిసింది. కానీ అప్పుడు నేను తీసుకోలేకపోయా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ఉంది, వాళ్ళతో మాట్లాడుతుంది, చాటింగ్లు చేస్తుంది. అప్పుడు దాకా నా మీద చూపించిన ఇది ఉంది కదా, అనుమానం ఉంది కదా, అది నాకు అప్పుడు స్టార్ట్ అయింది అమ్మాయి మీద. అంటే ఆ అమ్మాయి మీద ఇంతకు ముందు అనుమానం వచ్చినప్పుడు అప్పుడే చెప్పాల్సింది కదా, నువ్వు ఇట్లా చేయడం నాకు ఇష్టం లేదని. లేదండి, నేను నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించా నిజం చెప్పాలంటే. ఓకే. ఆ అమ్మాయి ఎప్పుడైతే కొన్ని మెసేజ్లు అవి చూసాను, మేము బయటకు వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు కొన్ని మెసేజ్లు చూసావు ఆ పిల్ల ఫోన్లో. అంత ఏమున్నాయి నువ్వు అనుమానం పడే అంత మెసేజ్లు? ఇక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ అబ్బాయి ఎవరో రాజు అంట. రాజు పద్దాక రీల్స్ పంపిస్తున్నాడు. ఈ పిల్ల కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వలేదు, కొన్నిసార్లు లవ్ సింబల్ పెట్టేది. వాట్సాప్లో కూడా
ఈ పిల్ల పెట్టిన ప్రతి స్టేటస్కి ఆడు క్యూటీ అనో ఏదో ఒకటి మెసేజ్ పెట్టేవాడు. అవన్నీ చూసాను నేను. ఓకే. ఇంకా అసలు చూద్దాం అనుకున్నా, కానీ ఈ పిల్లతో నేను రిలేషన్లో ఉన్నా. నాకు ఇది ఎక్కడ పోతుందో అని చెప్పి నేను చూడలా. సరే అని చెప్పి ఆ పిల్ల వచ్చేసరికి మళ్ళీ ఆడు ఫోన్ ఆడు పెట్టేసాను. ఓకే. నేను మళ్ళీ నీకు ఆ ఫోన్ పట్టించుకోవాలి. దాని తర్వాత కూడా నేను ఇక నేను ఇట్లా ఏంటి అని ఆ పిల్లని ఏ రోజు అడగలేదు నేను. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అడిగావు కదా, నీకు నేను చెప్పాను కదా మా అన్నయ్య అని, ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తున్నావు? ఎప్పుడు చెప్పావు నువ్వు? నేను ఆ రోజు చెప్పాను కదా హోటల్లో, నువ్వు ఆ రోజు అడిగావు కదా. మేడం, నాకు చెప్పలేదు మేడం. నేను చెప్పాను మేడం, తను అబద్ధం చెప్తున్నాను, నేను చెప్పాను. అన్నయ్య అని చెప్పిన తర్వాత అంటే ఇంత అనుమానం ఎందుకు అని? లేదు మేడం, నాకు అసలు చెప్పలేదు. నాకు చెప్తే నేను ఆ రోజు ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ఆ పిల్ల మీద అనుమాన పడలేదు మేడం. నేను కాదు నిజం మౌనిక చెప్తాను, గారు. సత్య ప్రమాణం అన్నయ్య లవ్ సింబల్స్ క్యూటీస్ అని ఎందుకు పెడతాడు? ఓకే. ఏ రోజు ఏమంటారు? నిజం మేడం, సత్య ప్రమాణం చెప్తున్నా మీకు. అసలు ఏ రోజు నేను ఇప్పటిదాకా ఆ పిల్ల నా డిపార్ట్మెంట్ కాకపోయినా వేరే దాంట్లో ఉన్నా సరే, నైట్ షిఫ్ట్ వెళ్ళినా సరే, నేను ఆ అమ్మాయికి అంత ఫ్రీగా ఇచ్చేసా. అది ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు మీ 3 years రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు జరిగినవే. అవును మేడం, నా దిగేది. సరే నేనే ఏమనుకుంటాను కాదు, ఎందుకు అనవసరంగా అనుమానం పెట్టుకుంటే అది ఇంకా ఇదైద్దని చెప్పి నేను ఎప్పుడు కూడా కామ్గా ఉన్నా. నేను పెద్దగా పట్టించుకోవాలా. అదే ఇవాళ ఇంత కొంప ముచ్చుదని నాకు తెలియదు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇవాళ బైక్ మీద వచ్చేటప్పుడు దిగినప్పుడు కొలీగ్స్ అని నమ్మిన వాడు ఇప్పుడు అన్నయ్య అంటే నమ్మడానికి ప్రాబ్లం ఏంటి నీకు? అప్పుడున్న నమ్మకం ఇప్పుడు లేదా నీకు? మేడం ఒకళ్ళు కాదు మేడం, చాలా మంది మెసేజ్ పెట్టేవాళ్ళు మేడం. వాట్ మేడం, ఈ పిల్ల నాకు కాలేజీలో తెలుసు. ఫస్ట్ నేను సీనియర్. ఓకే. అదే నాతో మాట్లాడడానికి బాగా ప్రయత్నించేది. సరే ఫస్ట్లో నేను అంత ఎంకరేజ్ చేయలేదు. నేనే దూరం పెట్టా కావాలని. బాగానే ఉంటుంది చూడటానికి. ఈ పిల్లకి కూడా బాగానే ప్రపోజల్స్ వెళ్ళినాయి. అప్పుడు తర్వాత ఏమైంది, నేను ఎప్పుడైతే నా డిగ్రీ అయిపోయి బయటకు వచ్చినామో అప్పటి నుంచి మేము యాక్టివ్గా ఉన్నాం. బయట తిరిగినాం, అటు ఇటు అన్నీ అయినాయి. ఇన్నైనా సరే ఈ పిల్ల పద్ధతి మార్చుకోవట్లా. కుక్కతాకు వంకర అన్నట్టుగా చేస్తుంది ఇప్పటికి. కాదు, 3 years బిఫోరే అన్నారు, మళ్ళీ కాలేజ్ దగ్గర నుంచే తెలుసు అంటున్నారు. ఏంటి అసలు స్టోరీ ఏంటి అసలు మీది? కాదు, ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్లీ వేలే ముందే చెప్పాను, ఫస్ట్ నుంచి నీకు కౌన్సిలింగ్ కావాలంటే, తనకి ఏమైనా ఉపయోగపడాలనుకుంటే క్లియర్ కట్గా మీ స్టోరీ మాకు చెప్పాలి. ముందేమో 3 years అంటున్నారు, ఇప్పుడు మరి కాలేజ్ దగ్గర నుంచి అంటున్నారు. అంటే కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందా, నీకు మాల్లో స్టార్ట్ అయిందా మీ స్టోరీ? మేము డిగ్రీ చేసేటప్పుడు ఎంఐ నా జూనియర్ అండి. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను జాబ్ కోసం వచ్చా హైదరాబాద్. నాకు 2-3 సార్లు ఫోన్ చేసింది, ఏంటి ఎక్కడున్నావు ఏంటి అని. పెద్దగా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. అప్పటికే ఈ పిల్ల వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంది. కాలేజ్ స్టోరీ అంటారు, కాలేజ్ నుంచి తెలుసు అంటారు. ఏమా అసలు రాజా చెప్పేది నిజమేనా? అసలు ఎప్పుడు స్టోరీ స్టార్ట్ అయింది? ఇప్పుడేమో 3 సంవత్సరాలు అంటున్నాడు, ఆయనేమో అప్పటి నుంచి కాలేజ్ నుంచి అంటున్నాడు. అసలు స్టోరీ ఏంటి పూర్తిగా? తను చెప్పేది నిజమేనండి. కాలేజ్లో తను నా సీనియరు. ఒకరోజు ఎగ్జామ్స్ టైంలో చదువుకుంటుండగా తను కనిపించాడు. అప్పటి నుంచి తను ఇష్టపడ్డాను, ఫాలో అవుతున్నాను, కానీ తను మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నాను. ఆ తర్వాత మాట్లాడాను. సమ్ డేస్ తర్వాత తనకి నాకు సెట్ అవ్వదు, తను యాక్సెప్ట్ చేయడమో అనిపించి అలాంటి టైంలో వేరే పర్సన్కి నేను దగ్గర అయ్యాను. అతనితో దగ్గర అయిన తర్వాత అనుకోకుండా తిన్న లైఫ్లోకి వచ్చాడు మళ్ళీ. అతను ఉన్నాడు కదా, మళ్ళీ ఇతన్ని ఎట్లా యాక్సెప్ట్ చేసావు? ఫస్ట్ నుంచి తినంటే ఇష్టం కదా, తిని నాకు దక్కడేమో అంటే తను యాక్సెప్ట్ చేయడు, తనని సరిపోను అన్న ఉద్దేశంతోనే వేరే పర్సన్కి వెళ్ళాను తప్ప తన ఇష్టం లేక కాదు. కానీ అలాంటి పర్సన్కి నేను అంటే ఇష్టం ఉంది అని తెలిసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. ఇంకెవరున్నా కానీ వదిలేస్తాను కదా. తనకి దగ్గర అవుతున్న టైంలో తిని మళ్ళీ రిటర్న్ వచ్చేసి తినంత తినే నేను చెప్పకుండానే తనకి ఇష్టం అని చెప్పేసరికి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. అక్కడ బ్రేకప్ నేను ఇష్టం ఉన్న చెప్పేసావా? పర్సన్ కి అది ఇంకా కొనసాగుతూనే ఉందా ఇంతకి? అంటే ఫ్రెండ్ లా మాట్లాడుతుంది. ఫ్రెండ్ లాగానా? ఫ్రెండ్ అలానే ఎలా అంటావు? ఒక అమ్మాయికి అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా? అంత మాత్రం అది తప్పని ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ అయితే? ఒకళ్ళ ఇద్దరా? ఎంతమంది మెసేజ్ పెడతారా నీకు ఫోన్లో? సరే, ఇప్పుడు మీరు కొట్లాడుకోవడానికి కాదు కదా వచ్చింది, క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏమని మెసేజ్ చేస్తున్నాడు, ఆ అబ్బాయి తరపు నుంచి
నీకేమని మెసేజ్లు వస్తున్నాయి? ఫ్రెండ్లీగానే వస్తాయి. తిన్నావా, ఎలా ఉన్నారు, మీ రిలేషన్ ఎలా ఉంది తాను అని చెప్పేసి తిని గురించి కూడా అడుగుతారు. వీళ్ళిద్దరికి పరిచయం కూడా చేశాను నా బాయ్ బెస్ట్. బానే ఉంది కదా, అంటే చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు అనుమానిస్తున్నావు? అనుమానం అంటే మేడం ఫస్ట్ నుంచి ఇదే చేసింది. ఆడితో ఉంది, మళ్ళీ నాతో ఉంది, నాతో తిరిగింది, ఇప్పటికీ ఎంతమంది చాటింగ్ చేస్తుంది. మళ్ళీ నేనే ఎవరితో అమ్మాయిలతో మాట్లాడుతున్నాను, అందరితో చాటింగ్లు చేస్తున్నాను. చాలా ఉత్తమంలాగా మాట్లాడుతున్నారే. నేను ఎప్పుడు ఇచ్చేలేదు మేడం నిజంగా. అడగనా ఏమైంది శ్యామల, ఏంటి కరెక్ట్ గా ఉంటాడా నీతోని? లేదు మేడం, తనకి కూడా వేరే అమ్మాయితో అఫేర్ ఉంది, అందుకే నన్ను దూరం పెడుతున్నాడు. నేను చూసాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడ, మాకు అర్థమైందా? హలో, నువ్వు తెచ్చి ఆవిడ చెప్పినప్పుడు మీరు సైలెంట్ ఉన్నారు కదా, చెప్పనియండి. కుక్కలాగా తిరిగాను మేడం దాని వెనకాల. నేను కుక్కలాగా తిరిగా దాని వెనకాల. కాలేజీలో అది నా వెనక తిరిగితే బయటకు వచ్చా నేను దానికి నేనే ఫోన్ చేసి చెప్పా. ఇప్పటిదాకా ఇప్పుడు నా వయసు 25 ఏళ్ళు, నేను ఇప్పటి వరకు కూడా ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పలేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ అమ్మాయి అనుకున్నా. ఫస్ట్ అండ్ లాస్ట్ నేను చెప్పను మేడం. అది ఇందాక అన్నారు కదా, మ్యారేజ్ చేసుకుంటారంటే అదే లాస్ట్ అవ్వాలి కదా. అప్పుడు మరి లాస్ట్ అని చెప్పాను అంటే నాకు కొన్ని కారణాలు ఉన్నాయి మేడం నేను స్కిప్ అవడానికి. అనుమానం కాకుండా ఇంకా కారణాలు కూడా ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం, అవి నేను చెప్పుకోలేను. అవి ఇంకా నాకు చాలా బాధ కదండి తెలిసేది. ఒక ఇష్యూ అయింది ఇంటి దగ్గర, అది చెప్పట్లేదు పిచ్చిది. అది చెప్పమానండి చూద్దాం. వాళ్ళ పెద్ద ఇది ఒక పాడు పని చేసిందని గొంతులో పాయిజన్ పోసింది మేడం. అంటే గొంతులో ఫ్యామిలీ మెంబర్స్ పాయిజన్ పోయడం ఏంటి, అసలు ఏంది ఆ స్టోరీ ఏంటి? అంటే నా లవ్ మ్యాటర్ తెలిసి నన్ను కొట్టి పరువు కోసం అలా చేశారు, వేరే క్యాస్ట్ అబ్బాయి అని. అంటే ఈ అబ్బాయితో లవ్ వల్ల ఇంట్లో బాయ్ బెస్టీ. బాయ్ బెస్టీ. అసలు నీ లైఫ్ లో ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? నువ్వు చెప్పేది ఏ లవ్ స్టోరీ, వీడిది ఏ లవ్ స్టోరీ? నా క్రష్ అండి, తను లవర్ అండి. ఏదో ఆడపిల్లకి కాస్త సపోర్ట్ చేసి కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటే ఏంటమ్మా నీ లవ్ స్టోరీలు ఒకటి తర్వాత ఒకటి, ఫస్టా సెకండా థర్డ్ అన్నట్టు చెప్తున్నావు. రెండే కదండి. రెండేనా? ఫుల్ క్లారిటీనా? చాలా క్లారిటీ. బాయ్ బెస్టీ లవ్ స్టోరీ కదా ఫస్ట్. అసలు అది ఎలా స్టార్ట్ అయిందో? కాలేజ్ స్టార్ట్ అయింది. ఇంతకని పేరేంటి? శివ. నువ్వు శివ వెనక పడ్డావా? శివనే చైన్ లాగి సర్ప్రైజ్ ఇచ్చాడు నీకు? ఎట్లా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? తను నార్మల్ గా ఇష్టపడ్డాను, కానీ తను ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడు? ఎట్లా అర్థమైంది అది ప్రేమ? ఎలా అంటే డైలీ నాతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కాలేజ్ లో అనుకోకుండా ఒక రోజు నీతో మాట్లాడాలి అని చెప్పి బయటికి తీసుకెళ్లాడు, చార్మినార్ దగ్గర తీసుకెళ్లాడు. అక్కడ తీసుకెళ్లి తనే నీల్ డౌన్ చేసి ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నచ్చింది, ఎక్సైట్ అయినా బాగా చాలా. అప్పుడే అనిపించింది, అంటే ప్రతి అమ్మాయికి కనిపిస్తుంది కదా హీఈస్ ద వన్ అని. తను నాకు అలా నా చేపట్టుకొని ప్రపోజ్ చేసినప్పుడు, తన కళ్ళలో చూసినప్పుడు నాకు అనిపించింది హీఈస్ ద వన్ ఫర్ మీ అని. సో అందువల్ల తను ప్రేమించాను. అలా అయిపోయింది మేడం. హీఈస్ ద వన్ అని అది ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది. నేను స్టెప్ని. మరి ఈయనెవరు? స్టెప్ని. ఇది బేబీ సినిమా చూస్తుంది నాకు ఫస్ట్ నాకు కథ విన్నప్పుడు. అమ్మా రాజా నువ్వు ఆగు. ఎలా యాక్సెప్ట్ చేసావు? తను నాతో టైం సరిగా స్పెండ్ చేయట్లేదు. ఓన్లీ వన్ రీజన్, లవ్ లో ఏ పర్సన్ కైనా కావాల్సింది టైం స్పెండ్ చేయడమే కదా. నా పాత లవర్ నేను 1 year మాట్లాడుతాను నాతో ఉంది మేడం. ఇది ఎందుకు ఉండదు? చూసారా మేడం, తన స్వరూపం నీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా అమ్మాయి ఉంది లైఫ్ లో. ప్యాచప్ కోసం వచ్చారా లేదంటే దేనికోసం వచ్చారా? నువ్వు కంటిన్యూ చేయమా. నీ లవ్ స్టోరీ తర్వాత చూద్దాం మౌనిక. ముందు ఒక లవ్ స్టోరీ విందాం అసలు ఇక్కడ నుంచి. నువ్వు కంటిన్యూ చేయి. అక్కడ లవ్ చేశానన్నావు, ప్రపోజ్ చేశాడు, ఒప్పుకున్నావు. సో అదెందుకు దాన్ని ట్రాక్ ఎందుకు వదిలేసినావు? ఇటువైపుకి ఎందుకు వచ్చినావు? ఆ ట్రాక్ ఎందుకు కంటిన్యూ చేయలేదు నువ్వు శివతోటి? ఏమైంది మీ ఇద్దరి మధ్యలో? తిను మధ్యలో వచ్చాడు కదా, తినంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. అలా ఫస్ట్ ప్రపోజ్ చేసిన శివ కదా నీకు? అవునండి, కానీ తినని ఇష్టపడ్డది నేను కదా. మరి శివ? తను నాకు దగ్గర అనిపించింది, అందువల్ల తన దగ్గర అయితే తనతో ఉన్నాను. నేను పక్కలో ఉంటాను మేడం, వాడు గుండెల్లో ఉంటాడు అంతే. మీ క్లారిటీ చెప్తాను. మరి శ్యామల ఫస్ట్ ప్రపోజ్ శివ చేశాడు. సో ఇట్లా నేను ఓకే చేశాను శివకి, మరి నా లైఫ్ ఇట్లా ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చావు, నిన్ను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇట్లాంటి మాటలు ఫస్టే మీరు అనుకుని
లవ్ లో దిగారు. నేను చెప్పాను, నా పాస్ట్ చెప్పాకే తను ఓకే అని చెప్పేసి అన్నాడు. అప్పుడేం లేని కోపం ఇప్పుడు ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. రైట్. శ్యామల ఒపీనియన్ ఏంటంటే తను ఎట్టాగో నా దగ్గరికి రాడు, ఎవరు ఈ బంగారు రాజా అనేవాడు, క్రష్ ఉంది, కానీ ఆ లోన్లీనెస్ ని శివ అనే అతను తీసుకున్నాడు. బట్ ఆ తర్వాత తన లైఫ్ లోకి మళ్ళీ బంగారు రాజా తిరిగి వచ్చేసాడు. నా రాజా నాకే కావాలి, ఇప్పుడు శివ ఇప్పుడు పక్కన ఏదో హాయ్ హలో అన్నట్టు వాడిని మేనేజ్ చేస్తుంది ఇక్కడ మన శ్యామల. సో వీడికి ఇప్పుడు నచ్చట్లేదు. అవును. శివ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసావా? లేదు, చేయలేదు. ఇందాక హీస్ ద వన్ అన్నావు కదా, యు ఫీల్ దట్ హీ ఇస్ ద వన్ ఫర్ మీ, కానీ యాక్సెప్ట్ చేయలేదు కదా, నా మనసులోనే ఉంచుకున్నాను నేను. ఓ మై గాడ్. మరి ఈయన కూడా ఉన్నాడు కదా మన మనసులో. నన్ను పెళ్లి చేసుకోమని అవన్నీ వదిలేస్తాను, ఎవరితో మాట్లాడను ఇంకా. ఇంకేందయ్యా, బాగానే చెప్తుందిగా. సరే ఒక్క నిమిషం, పెళ్ళే పరిష్కారం దానికి. అంతే అండి, ఎందుకంటే నువ్వు ఒక అబ్బాయిని కావాలనుకున్నప్పుడు అబ్బాయి ఇష్ట ప్రకారంగా నువ్వు ఉండాలి కదా శ్యామల. తన ఇష్ట ప్రకారంగా ఉండాలంటే ఇలా ఉండని చెప్పడానికైనా తను నాతో స్పెండ్ చేయాలి కదా. టైం స్పెండ్ చేయట్లేదని వేరే అతన్ని నువ్వు లైఫ్ లోకి ఎలా తీసుకుంటావు? దాని ప్రేమ ఇప్పుడు ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఇచ్చినప్పుడు తీసుకుంటారు కదా. ఇప్పుడు రేపు పొద్దున పెళ్ళైన తర్వాత జాబ్కి వెళ్ళిపోతాడు, అప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి మీకు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నాకు భర్త టైం ఇవ్వట్లేడు అని అనుకుంటావా? అప్పుడు తను సొంత భర్త అయిపోతాడు కదా, సో ఇంకా పర్సన్ అవసరం ఉండదు. ఇప్పుడు అంటే తను నాతో ఉంటాడు ఉండడు అన్న డౌట్ లో ఉంటాను కదా. పెట్టావు శ్యామలను ఒక నమ్మకాన్ని ఇవ్వాలి కదా ఆయనకి. ఇప్పుడు ఇస్తున్నాను కదా, చేసుకోమనండి, నేను ఇంకెవరితో మాట్లాడాను. కాదు మేడం, ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది కదా, అన్ని కలబుల్ కబుర్లు చెప్తుంది. మా ఇంట్లో నిజంగా ఇప్పుడు వీళ్ళ ఒప్పుకోరు. అదే ఎందుకు ఒప్పుకోరు? అంతే మేడం, ఇంకా మా ఇంట్లో కారణం చెప్పమనండి మేడం. వీళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయింది, మా ఇంట్లో ఒప్పుకోరు. నన్ను లవ్ చేసేటప్పుడు తెలియదు ఇంటర్ కాస్ట్ అని. మేము వాళ్ళకన్నా ఎక్కువ కులం. బంగారాజు గారు, ఏదైనా కూడా మీరు ఓపెన్ గా చెప్తేనే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. మీరు అట్లా సైలెంట్ గా ఉండి ఆమె మొత్తం చేసింది ఆమె అట్లా అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన చూస్తుంటే 5,000 మీద 5 లవ్ స్టోరీలు చెప్పేలా ఉన్నాడు. లేదు కాదు చెప్పాడు. పర్లేదు, ఇక్కడ వరకు వచ్చి నాకు ఇంకేంది బంగారు రాజు ఆగేది? ఏంటమ్మా వాటి లవ్ స్టోరీ ఏంటి చెప్పకుండా ఒక అమ్మాయితో ఉంది మేడం. ఇప్పుడు మరి ఇప్పటిదాకా లేదన్నా? మీరు ఈ అమ్మాయితో ఈ అమ్మాయి కావాలా వద్దా ఇప్పుడు నీకు? ఈ అమ్మాయితో నాకు బ్రేకప్ ఇప్పిస్తానంటే కుల్లాగా అసలు ఏం జరిగిందో ముందు చెప్పు, ఆ తర్వాత ఏం చెయ్యాలో మేము చెప్తాం. ఈ అమ్మాయి కంటే ముందు నాకు ఒక అమ్మాయి పరిచయం మేడం, కాల్ సెంటర్. ఈ అమ్మాయి కంటే ముందు ఒక అమ్మాయి పరిచయం హైదరాబాద్ కొత్తలో, డిగ్రీ అయిపోయాక ఇటు వచ్చాక. ఎందుకు అంత మెల్లగా చెప్తున్నా ఇప్పుడు దీనంగా? అయితే అప్పుడు మేము ప్రేమించుకున్నాం, బయట తిరిగాం. దాని తర్వాత అమ్మాయి పెళ్ళి అయిపోయింది. అమ్మాయి పెళ్ళి అయిపోయినా సరే నేనే వెళ్తా ఉంటా ఇక్కడికి అమ్మతో మాట్లాడడానికి. నాకు అమ్మాయికి ఒక బాబు పుట్టాడు. మేడం అమ్మాయి నన్ను భయంకరంగా ట్రీట్ చేసింది మేడం. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, తిన్నావా లేదా, నా దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు పంపించడం. అప్పుడు ఇది వాళ్ళ పెద్దనాన్న మందు పోసి సంపాదన. నేను అప్పుడుతో కూడా రిలేషన్ లో ఉన్నావు ఈ అమ్మాయితో ఉన్నప్పుడు కూడా. అప్పుడు కొంచెం డబ్బులు ఇచ్చింది, అప్పుల పాలయ్య అని చెప్పా కదా, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చింది. ఉంటాడు, దాంతో ఉంటాడు, నాతో ఉంటాడు, ఇంకో దాంతో ఉంటాడు. అది లేకపోతే చచ్చిపోతాను తెలుసా. చచ్చినా బాగుండేది, నీతో ఉంటే కన్నా అదే బెటర్. సరే అవన్నీ వదిలేసే గానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటి? మేడం ఒకటి మేడం, ఆ అమ్మాయి ఇప్పటికీ నాతో ఉండాలని కోరుకుంటుంది. బాబు పుట్టినా సరే అలా అని పుట్ల నాకే పుట్టింది. ఇప్పటికీ ఆ అమ్మాయి నా దగ్గర రావడం రెడీగా ఉంది. మరి అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? అమ్మాయితో ఉన్నప్పుడు అమ్మాయితోనే ఉండాలి కదా. ప్రేమించాల్సి వచ్చింది మేడం. ప్రేమించాల్సి వచ్చిందా? ఇప్పుడు పాత లవ్ స్టోరీ అమ్మాయి మీ క్యాస్ట్ ఒకటే అన్నారు, ఈ అమ్మాయి క్యాస్ట్ వేరు, నాకు అవసరం లేదు అంటున్నావు. అసలు నీకు ఒక ఏమన్నా తిక్కేమన్నా ఉందా నీకు? నాకు అర్థం కాదు. నువ్వు తిక్కలోడు అయ్యి ఆ పిల్లని తిక్కలని చేస్తున్నావా? నాకు అర్థం కాదు. మమ్మల్ని తిక్కలోని చేస్తా కూర్చోబెట్టినావా ఈడ? దీన్ని తీసిపోయి మా ఇంట్లో చూపిస్తే క్యాస్ట్ కాదంటారు. ఈ అమ్మాయిని తీసుకుపోతే పిల్లోడు ఉన్నా సరే మా క్యాస్ట్ కాబట్టి ఒప్పుకుంటారు. లైఫ్ మీద ఒక ప్లాన్ ఉంటదా రాజా? లైఫ్ లో ఒక ప్లాన్ ఉంటది. ఓకే ఇక్కడికి ఎండ్ అయిపోద్ది స్టోరీ అన్న తర్వాత ఎవడైనా ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఏంది స్టార్ట్ చేస్తూ ఉంటే ఎక్కడికి పోతుంది లైఫ్? ఈ అమ్మాయి లైఫ్ ని ఖరాబ్ చేస్తున్నట్ట ఇప్పుడు నువ్వు? ఆ అమ్మాయి నా లైఫ్ ని ఖరాబ్ చేస్తుంది మేడం.
అంతే కదా మేడం. మరి నువ్వు కదయ్యా వెంటపడి ఫోర్స్ చేసి పెళ్లి చేసుకుంటానన్నావు. నేను ఏ రోజున్నా అమ్మాయితో సేఫ్ గానే ఉన్నా మేడం. వాట్ సేఫా అంటే ఇప్పుడు సేఫ్ గా ఆప్షనల్, ఇప్పుడు అమ్మాయి ఆప్షనల్ గా పెట్టుకుంది అంటున్నారు కదా శివని, అట్లా నువ్వు కూడా ఒక ఆప్షన్ గా చేసుకున్నారా? మరి అది మైండ్ లవ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు ఈ జనరేషన్ వాళ్ళు? అది మైండ్ గేమ్ ఆడినప్పుడు నేను ఆడతా కదా. గేమ్ ఆడుతున్నారా? ఎవడు ఆడుతున్నాడు? నువ్వా నేనా? చెప్తూ తెగిద్ది. నీకు ఇంకా తెగిద్ది. మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ కోసమా లవ్ చేసుకున్నది? ఇది మాత్రం అంతే మేడం. నేను కాదు, నేను మాత్రం ప్రేమించాను, కరెక్ట్ గానే ప్రేమించాను. ఎప్పుడైతే ఫిజికల్ గా కలిసారో ఆ కపుల్స్ మధ్యలోనే మనస్పర్ధలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫస్టే చెప్పారు మీరు, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం, తర్వాత ఫిజికల్ గా కలిసాం, అప్పటి నుంచి మనస్పర్ధలు, ఆ మెసేజ్లు చూడడం, అంటే వ్యామోహం అయిపోయింది ఇద్దరి మధ్యలో. ఇంకా దీన్ని ఎట్లా దూరం చేసుకోవాలి, వీడిని ఎట్లా దూరం చేసుకోవాలి అని అనుకున్నారు ఇద్దరు. ఎట్లా దూరం చేసుకోవాలో తెలియక మమ్మల్ని దూరం చేయమని ఇక్కడికి వచ్చారు. అంత ఉత్తముళ్ళ అవును మరి బంగారు రాజు ఉత్తముడు అయ్యే ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉండి కొడుకుని కానీ అది ఆవిడకి నీకు తెలుసా ఇవన్నీ? నువ్వు లవ్ చేసే ముందు తెలుసా? తెలీదండి. చెప్పలేదా? తెలిసినా కూడా మళ్ళీ శ్యామల క్లియర్ గా చెప్పు, తెలీదా నీకు? నిజంగా తెలియదు. ఇంత తెలీదు. ఎక్స్ అని ఒక అమ్మాయి అని తెలుసు కానీ ఇంత నడిచిందని తెలీదు. ఎవరికైనా పాస్ట్ స్టోరీ ఉంటది కదా, అలానే అనుకున్నాను కానీ ఇప్పటికీ ఇలా ఉంటది అనుకోలేదు. ఆ శివాయితో ఎవరున్నారు ఆ అబ్బాయితో ఫోన్ మాట్లాడనివ్వండి. ఫోన్ మాట్లాడి ఈ అమ్మాయి మాట్లాడను నేను ఆయనతో అంటే నేను ఆలోచిస్తాను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు ఈ అబ్బాయి. దీన్ని దేవుడిగా ప్రమాణం చేసి చెప్పించండి. ఇంకోసారి ఆడితో మాట్లాడు, ఇంకోసారి మాట్లాడిందా నేనే ఊరుకోవయ్యా, ఏమో ఇత్తులా మాట్లాడుతున్నావు. ఈ అమ్మాయిని వద్దంటున్నావు, ఈ అమ్మాయి కావాలంటున్నా, ఎవరు ఊరుకుంటారు ఇక్కడ? మేడం ఎంత చేసినా అబ్బాయికి అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడితే ఇష్టం ఉండదు మేడం. క్లారిఫికేషన్ కావాలి. నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి పేరేంటి? కొడుకుని కన్నావు కదా, సుప్రియ. సుప్రియ. సుప్రియ నీకు ఇష్టం, నీ క్రష్, నీ లవ్ ఏదైనా కానీ అది పాస్ట్. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నా మీ ఇంట్లో ఒప్పుకోరునా? ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది. నీ కొడుకైనా కానీ ఫ్యూచర్ లో నీ కొడుకు నీ పేరు చెప్పుకుని వస్తాడా? బయటికి రాడు కదా. ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేస్తాను మేడం, నా ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, నేను హ్యాపీగా ఉంటాం. వాళ్ళ భర్త ఒప్పుకుంటాడా? వాడిని ఏదో చేసిద్ది. ఏదో క్రిమినల్ గా ఉన్నారు. అట్లాంటి అసలు ఎందుకు అట్లా వెళ్ళిపోతారు థాట్స్? ఇప్పుడు అట్లా కాదు, అయిపోయింది అయిపోయింది బంగారు రాజు. ఇప్పుడు శివకి మధ్యలో నేను బక్రా అయ్యా మేడం. అవును, ఆ పిల్ల మరి ఆ పిల్ల ఏం చేసినావు మరి నువ్వు? సుప్రియకి నాకు మధ్యలో అలా ఆయన బక్రా అవుతారు అంతే. ఎవరో అంటే ఫిక్స్ అయిపోయారు, మీకు మీరు ఫిక్స్ అయిపోయి అంతా చేసుకుని ఇలాంటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు మేడం. సుప్రియ లాంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. ఓ మై గాడ్. సుప్రియ ఓకే పాస్ట్, మరి ఫ్యూచర్ ఏంటి? అమ్మాయి కావాలా వద్దా నీకు? నువ్వు ఎన్ని అనుకున్నా ఎవరేమనుకున్నా లోకం సొసైటీ ఒప్పుకోదు. పోనీ వాళ్ళ భర్త ఒప్పుకుంటాడా? నువ్వు ఒప్పిస్తావా అక్కడికి వెళ్ళి? లేదు కదా. మూవ్ ఆన్ అయిన తర్వాతే కదా శ్యామల దగ్గరకు వచ్చావు, లవ్ అన్నావు. ఒకవేళ సుప్రియని మా ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇప్పుడు కొత్త పెళ్లి చేసుకుంటాను, కానీ ఈ పిల్లలు మాత్రం చేసుకోను. ఇప్పుడే కదా ఆ పిల్ల దేవుడి మీద ప్రమాణం చేస్తే పెళ్లి చేసుకుంటా అన్నావు. నాకు నమ్మకం లేదు మేడం. ఇప్పుడు నీకు నమ్మకం కావాలంటే ఏం చేయాలి? నీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తను ఏం చేయాలి? ఇది శివగాడికి ఫోన్ చేసి ఆ నెంబర్ డిలీట్ చేసి ఆ శివగాడి నెంబర్ మీరు తీసుకొని మీరు ఫోన్ చేయించి మాట్లాడి కలిపితే అప్పుడు నేను ఆలోచిస్తావు. బంగారు రాజుకి ఎంత మంచి మనసో, ఆలోచిస్తాడంట. మరి ప్యాకేజ్ చేసింది అలాంటి పని మేడం. సో కానీ ఇప్పటికీ కూడా అమ్మాయి నాకు వాడే కావాలంటుంది కాబట్టి ఒకసారి క్లియర్ గా శ్యామలతోనే మాట్లాడదాం ఒకసారి. శ్యామల చెప్పండి, ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు నాకు వద్దండి, నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, మా ఇంట్లో ఒప్పుకోరు ఈ పిల్ల క్యాస్ట్ చెప్తే అని అంటున్నాడు. నువ్వేమో నాకు ఆయనే కావాలి, నాకు వేరే అమ్మాయితో పిల్లలున్నా పర్లేదు నేను ఆయన్నే చేసుకుంటా అంటున్నాను. చేసుకుంటాను, తన్నే ప్రూవ్ చేసుకుంటాను. శివకి ప్రూవ్ చేసుకోమన్నాడు కదా, ప్రూవ్ చేసుకుంటాను, చేసుకోమని చెప్పండి. ఎంత ప్రూవ్ చేసుకున్నా నేను యాక్సెప్ట్ చేయగలను. ఎన్ని మాటలు మాట్లాడతావయ్యా రాజా నువ్వు? నాకు అర్థం కాదు మేడం. నేను అసలు ఎక్కడ దొరికిరమ్మా నీకు ఇన్ని ఒక్క రోజులో? అంటే ఒక గంటలో, ఇప్పుడు మా దగ్గర ఉన్న గంటలోనే ఇన్ని మాటలు మాట్లాడి ఎన్ని వెరైటీస్ ఆఫ్ అబ్బా క్యారెక్టర్స్ వచ్చాయో బయటికి. ఎలా భరిస్తే అసలు ఎలా ఉంటావు? నీ ఫ్యూచర్ నీకు అర్థమవుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఏం చూస్తున్నావు, ఏం చూపిస్తున్నావు? నీకు అంత తనకి అడిక్ట్ అయిపోయావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒప్పుకుంటాను మేడం, కానీ ఈ కులం మా ఇంటికి కులం తక్కువదేంటి? ఇంతకు ముందు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నప్పుడు కులం కనిపించలేదా? కులం కనిపించలేదా? మేము లివింగ్ లో ఉంటానికి కారణం నాకు అన్నం బాక్స్ లో పెట్టడానికి మాత్రమే తప్ప ఆ పిల్లతో ఏ రోజు శారీరకంగా నేను కలవలేదు. అన్నం బాక్స్ లా
నా బట్టలు ఉతకాలి, అన్నం బాక్సులు కావాలి నాకు. అంటే పని అమ్మాయి పెట్టుకుంటే అయిపోయిందిగా. పనమ్మాయి లాగానా నీకు ఆమె ఉండేది? నీకు పిల్లలు కనడానికి ఒక ఆమె కావాలి, నీకు బాక్సులు పెట్టడానికి ఒక ఆమె కావాలి, అంటే అసలు నీకైనా ఒక క్లారిటీ ఉందా? ఆ కులానికి పనికిరాని ఒక అమ్మాయిని ఏదో జాలిపడి ఇంట్లో ఉంచుకుంటున్నాను అనే ఒక నెపంతో నిన్ను నలుగురికి పరిచయం చేస్తే ఏంటి సొసైటీలో నీ విలువ? నీకంటూ ఒక విలువ వద్దమ్మా? కావాలి కదా మేడం. మరి కావాలంటే ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా ఎవరైనా? చేసుకుంటాం. చేసుకుంటారా? వాళ్ళ పెద్దనాన్న ఈ శివగాడు జరిగినప్పుడు విషయం కోసం చూసినా అప్పుడు చచ్చిపోయినా బాగుండేది. మీకు అట్లా మాట్లాడే అర్హతే లేదు ఇక్కడ. ఉత్తముళ్లాగా ఏదో ఆ పిల్లని ఏదో ఇట్లా 4 మాటలు అనేస్తే నువ్వు ఏదో ఉత్తముళ్లాగా ఇక్కడ ఎవరి ఫీలింగ్ ఏమి ఇవ్వరులే. కానీ అసలు ముందే అన్నీ తెలిసి ముందే అన్నీ కమిట్ అయిపోయి కమిట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పూర్తిగా అట్రాక్షన్ అంతా పోయిన తర్వాత వీళ్ళు నాకు అవసరం లేదు అనుకుంటే అయిపోద్ది కదా. ఈ డిస్కషన్ అంతా ఎందుకు? వాడేమో నాకు అవసరం లేదు, నువ్వు కులం తక్కువదాను అంటున్నాడు. నీకు రోషన్ లేదా? కోపం రావట్లేదా? పనమ్మాయి అంటున్నాడు, నువ్వు నాకు పందానివి, వంట చేసి పెడితే చాలు, నా పక్కలో ఉంటే చాలు అంటున్నాడు. నీకు కోపం రావట్లేదా? ఒక ఆడదానికి కావాల్సిందేనాది? అసలు సిగ్గుందా? హలో బంగారు రాజా, నీకు సిగ్గుందా? ఒక ఆడపిల్లని అంతలా వాడుకుంటున్నావే. అసలు ఎట్లా అంటావు? నువ్వు మనిషివేనా? నాకు అర్థం కాదు. ఒక పందాల్లా ఎట్లా చూస్తావు? నీతో అంత ఇష్టంగా నీతో రిలేషన్ లో ఉంటుంటావు, పందాల్లా ఎట్లా చూస్తావు నువ్వు? ఈ సిగ్గులేదు నన్ను కూడా వాడుకుంది కదా. అది ఇక్కడ షోకి వచ్చి ఆ మాటలు మాట్లాడతావా? అది నన్ను వాడుకుంది కదా మేడం డబ్బుల విషయంలో. నేను డబ్బుల విషయంలో అంటే ఇష్టంతో చేసుకోవాలా? ఇది బిజినెసా? ఇస్ దిస్ ఎ బిజినెస్? ఇస్ రిలేషన్షిప్ ఇస్ ఎ బిజినెస్ ఫర్ యు? నా దగ్గర డబ్బులు లాగా చూసింది, మరి నేను అంతే చూస్తా కదా. మరి సరే, ఎంత తీసుకున్నావు తన దగ్గర డబ్బులు? నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా, డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంది నీకు? అంటే నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నా శాలరీ వాళ్ళకి ఇచ్చి నా మెయింటెనెన్స్ దీని దగ్గర చూసుకునేదాన్ని. అఫ్ కోర్స్ ఒక అమ్మాయి నమ్మొచ్చిందంటే నువ్వు పెట్టాలబ్బా, పెట్టాలి కదా. అది కూడా ఎందుకు చెప్తున్నావు? ఆ మాత్రం చూసుకో నన్ను అని వేసుకో. ఒక అమ్మాయి నమ్మొస్తే అది పెట్టాలి, నీ బాధ్యత. చూసుకోలేను, రేపు చూసుకుంటాం. ఇప్పుడు పెట్టినా కొన్ని పైసలకే క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఒకసారి నేను డబ్బులు అడిగాను మేడం, ఇన్ని నాలుగు చూసుకున్నా కదా. ఒకసారి డబ్బులు అడిగితే దీని శాలరీ వచ్చినాయి, ఆ రోజే పడ్డాయి. పడితే నేను సుప్రియకి ఇవ్వాలి, సుప్రియకి కొన్ని పంపించా, మా ఇంటికి కొన్ని పంపించా. అసలు నా దగ్గర డబ్బులు లేవు. సరే దీని దగ్గర ఉంటాయి కదా, శాలరీ వచ్చింది, ఇంకెవరు పంపించింది అని చెప్పి నేను అడిగా ఎంత ఉన్నాయంటే ఉన్నాయని చెప్పింది. నేను ఉన్నాయంటే నేనన్నా నాకు పంపించమని చెప్పాను. నాకు పంపించమంటే లేవు, డబ్బులు లేవు, ఇన్సఫిషియన్స్ అని అవుతుంది అని అంది. ఏం డబ్బులు లేకపోవడం ఏంటి అని చెప్పి నేను తర్వాత పొద్దున్నే ఇక వెళ్ళిపోయా, ఆఫీస్కి వెళ్ళిపోయా. ఇంట్లోనే ఉంది. సాయంత్రం వచ్చా ఇది పొడుకున్నాక దీని ఫోన్ చెక్ చేశా. అప్పటికే మెసేజ్ వస్తున్నాయి. నీకు ఎప్పుడు ఇదే పనిలే. ఎవరితో మాట్లాడుతుంది ఒక అమ్మాయి మనతో ఉందంటే దాన్ని నమ్మేది లేదు. ఫోన్లు మెసేజ్ ఎవరితో తిరుగుతుంది. ఇది డబ్బులు అడుగుతున్నా నాకు అనుమానం మేడం. నేను ఎప్పుడు దీన్ని డబ్బులు అడగలేదు ఇన్నాళ్ళలో. దీన్ని ఫస్ట్ టైం డబ్బులు అడిగా. సరే చూసా ఇది పడుకుంది, నేను డేటా ఆన్ చెప్తే అప్పటికే మెసేజ్ వస్తున్నాయి, శివగా ఆళ్ళు పెడుతుంది. తర్వాత ఫోన్ పే ఓపెన్ చేసి చూసా. ఫోన్ పే ఓపెన్ చేస్తే దీనికి వచ్చిన 14,000 కూడా శివగాడి పంపించేసింది. అమ్మా ఇంట్లోకి పంపిస్తానన్నావు, మళ్ళీ శివాకి అంటున్నాడు. నువ్వు పంపించేది ఖర్చు ఉంటాయి అవుతాయని తన దగ్గర పెట్టుంచుకున్నాను. కావాల్సినప్పుడు సెండ్ చేయించుకుందాం అని తన దాంట్లో ఉంచాను. ఆవిడ ఉద్యోగం అయ్యా, ఆవిడ శాలరీ ఆవిడ ఇష్టం. కానీ తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకున్నాక నీ బాధ్యత కదా తను చూసుకోవాల్సింది. ఎంత బాధ్యత అయినా వేరే అలా ఉంటుంది. నీకెందుకు ఇప్పుడు హ్యాపీగా నీకు సుప్రియ ఎవరు అందిస్తుంది అంటున్నావు కదా డబ్బులు. నీకేం బాధ? ఇప్పుడు డబ్బులకు లోటేం లేదుగా. అని నీ ఫినాన్షియల్ గా అవన్నీ మాకు అవసరం లేదు. అర్థమవుతుందా? రిలేషన్షిప్ కోసం వచ్చారు, రిలేషన్షిప్ ని మెయింటైన్ చేద్దామని వచ్చారా? లేదంటే ఈ తతంగం అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కావట్లేదు మౌనిక వీళ్ళ విషయంలో. వీళ్ళలో చెప్పింది అసలు ప్రేమే కాదు. వీళ్ళు ప్రేమించుకోలేదు, జస్ట్ దే డిడ్ ఎ బిజినెస్. అవసరాలు తీర్చుకున్నారు అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. అయిపోయినాయి అవసరాలు. ఇప్పుడు ఫైనల్ గా ఏం కావాలనుకుంటున్నారు ఇద్దరు? తను ఎక్కడ వేరే వాడితో తిరిగితే తన పరువు ఏమైనా పోతుంది అని వీడినే పెళ్లి చేసుకుంటానంటుందో నాకు అర్థం కావట్లేదు. వీడేమో ఆల్రెడీ దీంతో వ్యామోహం అయిపోయింది, ఇది నాకు అవసరం లేదు అంటున్నాడు వీడు. బంగారు రాజా ఎన్ని క్యారెక్టర్స్ అండి బాబు. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నమస్కారం రా బాబు. తల్లి
ఇన్ని క్యారెక్టర్స్ ని ఒక మనిషిలో చూసాక ఏ అమ్మాయి అయినా ఇంత మాట అన్నది తెలుసా? ప్లీజ్ ఆ మాట అనకు ఇప్పుడు. కాదు, ఒక విషయం, సుప్రియనేనా ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి. అట్లా మౌనంగా ఉంటే కాదు. ఇవన్నీ ఉందా లేదు, ఆ అమ్మాయి ఒక్కతే ఉందా? ఇప్పుడు ఈ అమ్మాయి అన్నావు, ఆ అమ్మాయి అన్నావు, సుప్రియ వాళ్ళ చెల్లి కూడా ఉంది. సుప్రియ వాళ్ళ చెల్ల ఎన్ని రోజులు అది ఒక్కతే అనుకుని అడ్జస్ట్ అవుదాం అనుకో. ఎంతమంది ఉంటారు నీకు? ఉండు ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు షోలో చేయకూడదు, మాట్లాడదాం. ఎదిందయ్యా వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క ఏమడా? వాళ్ళ చెల్లి ఒకటే మేడం. చెల్లి ఒకటే, టైం పాస్. అంటే ముందు దాన్ని చూసి సుప్రియని పడేసినా, సుప్రియని చూసి వాళ్ళ చెల్లిని పడేసినా? ఫస్ట్ ఆడలే పరిచయం మేడం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళతోనే కలిసాం. తనతో కూడా రిలేషన్ ఉందా? ఓన్లీ రిలేషనే, పిల్లలు అయితే లేరుగా? మహానుభావుడివి. ఓ ఇప్పుడు కూడా బాగుందయ్యా. బంగారు రాజా, బద్వేల్ రాజా బానే. కాదు, నేనేదో కౌన్సిలింగ్ చేద్దామని వీళ్ళ పిలిపిస్తే ఏంటి ఇంత చిల్లర వ్యవహారాలు తీసుకొచ్చారు? అసలు నా వల్ల కాదు మౌనిక, నేనేం చెప్పలేను వీళ్ళకి. ముందు వాళ్ళ మాట్లాడుకుని రమ్మానండి, ఆ తర్వాత నేను ఏమైనా చెప్తా. ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో. రీనా గారు, అవతల సైడ్ ఉంది ఒక అమ్మాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫైనల్ గా అయిపోయింది. అప్పుడు ఆయన ఎలాంటోడో ఆ అమ్మాయి కూడా తెలిసింది. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడి ఫైనల్ చేసిద్దాం ప్లీజ్. చెప్పండి, ఇప్పుడు శ్యామల ఏమనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు ఫైనల్ గా. నేను ఫోన్ నెంబర్ మారుతాను. నువ్వు ఆగు. ఆ పిల్ల ఫోన్ నెంబర్ అసలు నీకు మాట్లాడే అర్హత లేదు ఇక్కడ. శివ అంటావు, ఫోన్ చేయమంటావు, ప్రేమన్నావు, పెళ్ళన్నావు, అటు చూస్తే సుప్రియ అన్నాడు, దాని చెల్లి అంటున్నాడు. ఇప్పుడు ఇంత చిల్లర వ్యవహారాలు నా వల్ల కాదు మౌనిక. ఈ ముందు ఈ అమ్మాయిని ఫిక్స్ అవ్వమాను, ఈ క్యారెక్టర్ పక్కన పెట్టేసేయండి. అసలు చెప్పండి, ఏం కావాలనుకుంటున్నాను? తనే కావాలి మేడం. ప్లీజ్. అసలు ఇంత చేసినా కూడా ఆయన కావాలనుకోండి. నా వల్ల చేశాడు మేడం. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చింది, ఆ పిల్ల ఏం చెప్తుంది? అమ్మ వినట్లేదండి. ఎవరైనా మనం వినే వాళ్ళకి చెప్తాం గానీ, పోని కొన్ని రోజులు ఏమైనా సెషన్స్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నా మారుతుందా అంటే అమ్మాయి లేదు, ఎంతైనా కానీ వాడే నాకు కావాలంటే ఇంకా అమ్మాయిని మార్చే వాళ్ళు ఎవరు లేరు. కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా ఇక్కడ? తనకు కావాలి, అలాంటి కౌన్సిలింగ్ ఏదైనా తీసుకుంటా. తనకి కాదు, నీకు కావాలా? నాకు ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు కదా నేను చేసుకోనని. సరే చేసుకోనంటున్నావు. ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మాయి నీతో ఉంది, ఏమైనా చేసుకుంటే ఏంటి? అది ఆలోచించావా అసలు? లేదు మౌనిక, ఇది అనవసరం. మనతో ఒక క్లారిటీకి వస్తేనే కదా బాగుంటుంది. బలవంతంగా చెయ్యరు కదా ఎవరు కూడా పెళ్లిళ్ళు. ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు, నువ్వు కావాలంటున్నావు. ఇంత కౌన్సిలింగ్ ఆమె చెప్పినా కూడా ఆమె కరెక్ట్ కాదమ్మా, పెళ్ళైన తర్వాత కూడా బాగుండదు, మీ రిలేషన్షిప్ అంటే కూడా లేదు, నాకు ఆయనే కావాలంటున్నావు. ఆయన ఏమో వద్దంటున్నాడు. నేను ఇంత కించపరుస్తున్నాడే, ఒక కులం లేదంటున్నాడు, పని మనిషి అంటున్నావు, ఇప్పటికీ కూడా వాడంటే ఇష్టం అంటున్నావు. అసలు అంతలా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? మంచోడు మేడం. మంచోడా? ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇంకేం మంచమ్మా నీకు? నేను వేరే వాడిని ప్రేమించడం వల్లే మా ఇంట్లో గొడవ, నన్ను చంపడానికి కూడా సిద్ధమైనప్పుడు తనే హాస్పిటల్లో చూపించి నన్ను బాగా చూసుకున్నాడు. అంతకుమించి ఇంకేం కావాలి? నువ్వే కావాలి. నువ్వు ఏటైనా పో, దేంతో అయినా పో, నాకు అనవసరం. నువ్వే కావాలంటుందయ్యా బంగారాజు. ఫోన్ నెంబర్ మార్చిద్దా అడగండి. ఫోన్ నెంబర్ మార్చితే సరిపోతుందా? నేను మార్చాను. నీకు ఫోన్ నెంబర్ మార్చితే సరిపోతుందా ఏంటి? మార్చవా? వాడు కావాలంటున్నావు కదా ఇప్పుడు. అవును, ఫోన్ ఇస్తాను చూసుకోండి, కానీ దాని నెంబర్ మార్చడం ఎందుకు? లేదులే మౌనిక, ఇది తెలియలా లేదు కానీ పంపించేసేయండి. వాళ్ళు సెటిల్ చేసుకున్న తర్వాత వాళ్ళే. ఇప్పుడు ఇంతలా చేసినా మనం పెళ్లి చేసుకున్న డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ల వరకు వెళ్ళే ప్రాబ్లమ్స్ అవి. ఇంత ఇష్టపడుతుంది, వాడేమో ఇట్లా చేస్తున్నాడు. ఇలాంటి మనం తీసుకుంటే చాలా. ఇప్పుడు ఆయన కావాలనుకున్నప్పుడు ఆ సిమ్ ఒకటి చేంజ్ చేస్తే అయిపోయింది కదమ్మా. ఎందుకు నువ్వు కూడా అంత మొండిగా ఉంటున్నావు ఎందుకు? సరే చేస్తాను, అన్ని మార్చుకుంటాను. తను చేసుకుంటాడు, అడగండి. నాకు వద్దు మేడం. ఇప్పుడే కదయ్యా చేసుకుంటా అన్నావు. నువ్వే కమల్ హాసన్ యాడ్ నుంచి వచ్చారా స్వామి? ఇంతలోనే మాటలు మారుస్తారండి, నాకు అర్థం కాదు. సెల్ నెంబర్ మారిస్తే చాలన్నాడు, ఇప్పుడేమో అసలు నాకు వద్దంటున్నాడు. ఎంత చెప్పినా ఆమె వినట్లేదు, ఆయన వినట్లేదు. రియల్ క్యారెక్టర్స్ ఏందో బయటపడ్డాయి, అయినా కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఇంకా అంతకు మించి మనం బలవంతంగానైతే పెళ్లి చేయలేం కదా. ఒకళ్ళు చేసినా ఈ పిల్లడు రేపొద్దున ఆ పిల్లతో ఉండడు. ఆ పిల్ల అర్థం చేసుకోవట్లేదు. ఒకళ్ళు చేసుకున్నారు, ఇప్పటికే 4-5 అఫైర్లు. ఇప్పుడు మనకు 2 చెప్పినాడు, నాకు తెలిసి 5-6 అఫైర్లు ఉంటాయి. నాకు ఆ ముఖం చూస్తుంటే, ఆ కమల్ హాసన్ మొహం చూస్తుంటే అర్థం అవుతుంది. కానీ అమ్మాయికి అర్థం కావట్లేదే. 1 గంట మాట్లాడాడు, మాకే ఆవిడ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతున్నప్పుడు లైఫ్ లాంగ్ జీవించాల్సింది నువ్వు శ్యామల. మాట్లాడు, అంత సైలెంట్ గా ఉంటే ఎట్లా చెప్పు? ఏం మాట్లాడమంటారు? ఓకే, అసలు ఎన్ని వదిలేసే. నువ్వు అనుకున్నట్టుగా రాజా ఉండడు నీ లైఫ్ లో. అయినా పర్లేదు, అడ్జస్ట్ అవుతాను, పెళ్లి చేసుకోమానండి. ఇదేంది రాక్షసత్వం అమ్మా నీది? రాక్షస ప్రేమ నీది? అసలు పెళ్ళంటే ఏంటి?
పెళ్లి పెళ్లి అంటున్నావు కదా, అసలు పెళ్ళి అంటే ఏంటి? ఇష్టమైన పర్సన్ తో కలిసి బతకాలనుకోవడం. ఇష్టమా? ఆ ఇష్టం ఉందా వాడికి నీ మీద? నాకుంది కదా. నీకుంటే చాలా నేను చూసుకుంటాను. ఒక పెళ్లికి అది సరిపోదమ్మా, ఇద్దరు ఇష్టాలు కావాలి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చివరికి వీడే నువ్వు నా కాళ్ళ దగ్గర పనిచేసే పని మనిషివే అంటున్నాడు. అదా ఇష్టం? ఒక 2 కండిషన్స్ తుడుస్తావా బూట్లు? కాదు కింద కూర్చొని వాడి బూట్లు తుడుస్తూ ఉంటావు అంతే కదా నీకు కావాల్సింది? నీకు కావాల్సిన లైఫ్ లో అదే, వాడు ఉంటే చాలు, వాడు బూట్లు తుడుచుకుంటూ కూర్చుంటానంటావు. అంతే మేడం, తను ఉంటే చాలు. సరే మౌనిక, వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పండి, ఇంక నాకు అనవసరం. ఒక 2 కండిషన్తో నేను పెళ్లి చేసుకుంటాను మేడం. మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి. ఇప్పుడు వద్దన్నావు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఇదే నా లాస్ట్ కండిషన్ మేడం. ఓహో, మీ కండిషన్స్ కూడా ఉంటాయా సార్? అది చేసిన పనికి పనుల వల్ల ఇప్పుడు నేను ఓ, కండిషన్. మనం చేసిన ఏంటో ఉత్తములండి మాట్లాడుతున్నారు. సరే ఏంటి ఆ కండిషన్స్ ఏంటి చెప్పండి. నేను చూస్తుంటే కోపం వస్తుంది నాకు. ఆ శివగాడికి ఫోన్ చేసి వాడికి బ్రేకప్ అని చెప్పమండి, ఆడ ఇంకోసారి ఫోన్ చేయని చెప్పండి. ఇంకొకటి, దీనికన్నా ముందు నేను సుప్రీత వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటా. ఒరే దరిద్రుడా, అది దీనికి మనం పరిష్కారం చేసే అంత మార్గం నాకు లేదు, అంత ఇది ఇక్కడ నాకంత దేవుడు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు. ఏదైనా మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో జాయిన్ చేయండి ఒక 2 రోజులు, వాళ్ళన్నా కొద్దిగా ఇంజక్షన్లు ఇచ్చో ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు. రీనా గారు, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఫైనల్ గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఒకసారి ఫైనల్ గా వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు ఇట్లనే కొట్లాడుకుంటుంటే ఇదేనా సమస్యకి పరిష్కారం? అంటే ఆయనేమో వద్దంటాడు, నువ్వేమో కావాలంటావు. ఇట్లనేనా ఇప్పుడు? అంటే ఒక సమస్యకి పరిష్కారం అనేది కావాలి కదా, మీరైనా ఆలోచించుకోవాలి కదా. ఇంతవరకు వచ్చారు, శ్యామల అమ్మాయి ఒక అమ్మాయి తరపు నుంచి ఎట్లా మాట్లాడాలి, ఎంతవరకు తీసుకెళ్ళాలి, నీ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్పి చూశాను. ఫైనల్గా ఆని పక్కన పెట్టేసి నీ డెసిషన్ ఏంటి? ఇంకా ఫైనల్గా నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను తన్నే చేసుకుంటా, నాకు తనే కావాలి. నేను పోతాను ఇక్కడి నుంచి. అసలు ఒక మనిషికి ఒక ఓపిక అనేది ఉంటది కదా. నేను ఆయన్నే చేసుకుంటా అని ఎట్లా? ఇంకా ఒక పరిష్కారం కోసం వచ్చావు ఇక్కడికి, కౌన్సిలింగ్ కోసం అని వచ్చావు. ఇదేనా నీ కౌన్సిలింగ్? తనే కావాలి. ఓ బాబోయ్, పంపించేయండి వీళ్ళని, ఇంకా వీళ్ళు వినేలా లేరు. ఇంకా ఇంత చెప్పినా కూడా నాకు ఆయనే కావాలంటావు, ఈయనేమో వద్దంటాడు. అసలు ఎట్లా కౌన్సిలింగ్? నీకు కావాలా, ఆయనకు కావాలా? ఆ మేడం ఏమో వెళ్ళిపోయారు. ఇంత వరస్ట్గా ఉంటుందా అసలు ఒక సిచ్యువేషన్? ఇప్పటికైనా వింటారా? కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా? అసలు ఏంటి శ్యామల చెప్పు, నిన్నే అడుగుతున్నా. నాకు తనే కావాలి, కౌన్సిలింగ్ ప్లీజ్ నాకు కొంచెం క్లోజ్ పెట్టండి, నాకు టైం అవుతుంది. చూసారు కదండి శ్యామల అండ్ బద్వేల్ రాజు గారి స్టోరీ ఇక్కడతోనే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.